రఘు చెప్పండి మీ ఫీలింగ్ ఫస్ట్ షార్ట్కి మీరు ఎలా ఫీల్ అయ్యారు? హీరోగా నువ్వెలా ఫీల్ అయ్యావు, హీరోయిన్గా మీరు ఎలా ఫీల్ అయ్యారమ్మా? నేను చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాను సార్. అసలు ఫస్ట్ ఏం షార్ట్ తీస్తారు, ఎలా వస్తుంది అది, అసలు లీడ్గా ఫస్ట్ టైం చేయడం, నేను చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాను సార్ ఆ రోజు. బట్ నా సాటిస్ఫాక్షన్ మీరు ఆ రేంజ్లో ఉంచారు ఆ రోజు మాత్రం. ఈ సీను మూవీకి చాలా కీలకం అమ్మా. ఇక్కడ నుంచే మొత్తం సినిమా ఎండ్ అవుతుంది, సినిమా స్టార్ట్ అవుతుంది. సో అందుకోసమే అది చేస్తే నాకు కాంప్లికేటెడ్ ధైర్యం వస్తుందని చెప్పేసి చేశాను అన్నట్టు. అది చాలా బాగా అనిపించింది సార్ ఆ షూట్ మాత్రం. ఫస్ట్ డే మాత్రం అసలు మర్చిపోలేము సార్. అందరూ చాలా క్రౌడ్ వచ్చారు ఆ రోజు. అవునవును, క్రౌడ్లో చేసాం మనం. మేబీ సండే న్యాచురల్గా సాటర్డే అనుకుంటున్నాను. సాటర్డే అనుకుంటున్నాను. క్రౌడ్ చాలా వచ్చారు. అది ఫస్ట్ ఇంతమంది క్రౌడ్ ఉన్నారు. మీరు బాగా ఈజీగా చేశారమ్మా. అంతమందిలో కూడా అంటే నేను అనిపిస్తుంది అంతమందిలో యాక్షన్ అంటే గిన భయం లేకుండా మీరు చేసేసారు అన్నట్టు, లీనం అయిపోయారు అక్కడ. September 30 అమ్మ. రఘు మీ ఫీలింగ్ ఎలా ఉంది రఘు? నాకు అంటే ఐ డోంట్ థింక్ దట్ నేనేంది హీరోగా వెళ్తున్నా చేస్తున్నా అట్లేం లేదు యాక్చువల్గా. ఎందుకు అంటే నిజం చెప్తున్నా, ఇంటి నుంచి స్టార్ట్ అయినప్పుడు టైం చెప్పారు, ఆ టైంకి రావాలి. బట్ నైట్ ఏమైంది అంటే కొంచెం నేను ప్రిపేర్ అవ్వాలి వాట్ ఆర్ ద డైలాగ్స్ అని. సో నేను హీరోగా ఉంటున్నా అనే దానికన్నా అయ్యో నేను డైలాగ్స్ ప్రిపేర్ అవ్వలేదు అనే ప్రిపరేషన్లో కొంచెం టెన్షన్ ఉండే అంతే. సో వచ్చేటప్పుడు కార్లో వచ్చేటప్పుడు సైడ్కి ఇట్లా బుక్ పెట్టుకొని ఓకే ఇట్లా ఓకే దట్స్ వాట్ అంటే నేను అదే ప్రాక్టీస్ చేస్తుండే. నేను ఈవెన్ ఇక్కడికి వచ్చినాక కూడా నేను షూటింగ్ ఆస్వాదించలేకపోయా ఎక్కువ. ఏమైంది ఇప్పుడు నెక్స్ట్ డైలాగ్ నాదే, అసలు ఎలా చెప్పాలి, ఎందుకు చెప్పాలి, ఈ టెన్షన్ ఎక్కువ అయిపోయింది. ఆ టెన్షన్ లో కొంచెం సరిగా చేయలే. సో అలాంటి టైంలో మీరు చెప్పాలి, ముహూర్తం కాబట్టి ఓకే ఈ రోజు క్లోజ్ చేద్దామని చెప్పాలి కదా మీరు చెప్తే ఏమైంది స్టార్టింగ్ రోజే కదా. సో అంటే మనం ఫస్ట్ టైం తీస్తున్నాం, మనని ఒక డైరెక్టర్ పూర్తిగా నమ్మిండు, ప్రొడ్యూసర్ నమ్మిండు. సో ఐ డోంట్ వాంట్ టు డూ దట్. అంటే మన వల్ల 1 రూపీ సినిమాకి వేస్ట్ అవ్వదు. అండ్ నా వల్ల నేను ఎప్పుడు కూడా అందుకే సో టైం అంటే టైము ప్లస్ ఇవి ఎప్పుడు ఇబ్బంది పెట్టదు. మన వల్ల అసలు ఒకరికి లాస్ వస్తుంది. ఈ విషయంలో రఘుని అప్రిషియేట్ చేయక తప్పదమ్మా. ఎందుకు తెలుసమ్మా, మీరు లాంగ్ నుంచి వచ్చాక ఒక 10 నిమిషాలు లేట్ అయినా మనోడు 1 గంట ముందు వచ్చి అన్నా ఎవడున్నావు, ఇదొకటి నాకు టార్చర్ అంటే నేను టార్చర్ పెట్టాను. మనం యాక్చువల్గా మనం నమ్ముకొని చాలా మంది ఆర్టిస్టులు వచ్చి ఉంటారు, లేకపోతే టెక్నీషియన్స్ వచ్చి ఉంటారు. సో ఐ డోంట్ వాంట్ టు డూ దట్ అని చెప్పి అదొకటి ఉంటుండే అంతే. సో బట్ మధ్యలో భవానీ సార్ ఉండే. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే అలా చూసినప్పుడు అంటే నీకు అందరినీ చూస్తూ అంటే ఆ ప్రొడ్యూసర్ నాకు తెలుసు, డైరెక్టర్ నాకు తెలుసు, అండ్ వాట్ ఎవర్ మై ఫాదర్ క్యారెక్టర్ చేసిన భవానీ గారు. సో హీ నోస్ మీ వెరీ వెల్ అండ్ నాకు కూడా చాలా తెలుసు. బై ద వే షీ నోస్ వెరీ వెల్ ఆల్సో దట్ టైం. ఎలా అంటే సో నేను ఒకసారి తనని మన ఆఫీస్ తీసుకొచ్చిన తర్వాత సో తనతో మాట్లాడినప్పుడు కొంచెం ఈజీ అవుతుంది మీకు ఫ్రెండ్షిప్ ఐ డిడ్ దట్ యాక్చువల్లీ. సో ఐఎమ్ వెరీ క్లోజ్ టు ఎనీవన్. సో ఈజీగానే అయిపోతాను అనుకుంటా. అయినా మరి రఘుకి ఎవరికి పరిచయం లేదా మాట అంటే వ్యక్తి కూడా కాదు అలా అంటే ఎవరిని పరిచయం నేను చాలా ఈజీగా. తన ఇన్స్టాలో కూడా ఎవరు ఉండరు కదా? ఇన్స్టాలో ఎవరు ఉండరు కదా నీకు? ఇన్స్టాలో ఎవరు ఉండరు. జెన్యూన్ చాలా చాలా గుడ్ బాయ్ రఘు. ఐఎమ్ గుడ్. అది కాదు సార్, ఒక సీన్ లో ఫస్ట్ అది ఉండని ఒక్క నిమిషం రఘు ఒక్క నిమిషం చెప్పండి. నువ్వు ఆ సీన్ గురించి డిస్కస్ అమ్మా చెప్పండి. ఆ సీన్ చెప్పండి అమ్మా. ఇది తెలుసా, అది ఇప్పటికీ అట్లే పెట్టుకున్నది. అది ఆ క్లిప్ చూస్తేనే మనోడు నవ్వుతున్నాడు. డైలాగ్ ఏంటి చెప్పండి. ఈ రోజు నుంచి నో ఫోన్ కాల్, నో లవ్ గర్ల్, కాల్ గర్ల్ లవ్ గర్ల్ అనడానికి కాల్ గర్ల్ అన్నారు. ఇలా కాల్ గర్ల్ ఏంటి? కాదమ్మా, సీరియస్ గా అమ్మా నడుచుకుంటూ వెళ్ళాడు. కెమెరా యాక్షన్ అంటేనే వెళ్ళిపోయాడు సీరియస్ గా. అంటే జనాలు కూడా సైలెంట్గా ఉన్నారమ్మా, ఏం చెప్తారు చూద్దామని వెళ్ళిపోయేసి ఈ రోజు నుంచి సంవత్సరం వరకు నో ఫోన్ కాల్, నో కాల్ గర్ల్ అన్నాడా? అనిన తర్వాత సారీ అన్నాడు మళ్ళీ. అరే నేను అదే చెప్తున్నా. నేను ఫస్ట్ డే వచ్చినప్పటి నుంచి నేను యాక్చువల్గా నేను ప్రిపేర్ అయ్యింది అంటే ఆ టెన్షన్ ఉంది కొంచెం. అంటే ఆ యాక్టింగ్ కన్నా ఫస్ట్ ఏంటంటే
later what I understood is that dialogues కాల్ గర్ల్ ఆ వర్డే రాయలేదు నేను, ఎలా అనిపించింది నాకు కాల్ గర్ల్ flow was నువ్వు అప్పుడు నీకు అర్థమైపోతుంది ఇప్పుడు కాదు, లవ్ గర్ల్ అన్న, నో లవ్ గర్ల్ అన్న. అరే ఫ్లో లో ఉందని కొట్టేసినాం అట్లా వస్తుంటే స్వీట్నెస్ వచ్చింది. కాల్ గర్ల్ అంటే భయం వేసింది నాకు. అందరూ నవ్వారు సార్ ఆ రోజు. అందరూ మొత్తం గట్టి గొల్లు నవ్వారమ్మా, ఒక్కసారి బ్లాస్ట్ అయింది. నువ్వేమన్నా తెలుసా, ఏ సారీ అన్నావు. అదే సో ఆబ్వియస్లీ ఇట్లా అప్పుడప్పుడు తప్పులు దొరుకుతుంటాయి, క్షమించాలి. ఆ క్లిప్ ఇప్పటికి చూసి నవ్వుకుంటావు. ఓవర్ యాక్షన్ చేస్తున్నా. ఎడిటర్ నీ నవ్వుకుంటుంది, నువ్వు అనిన దానికి కాదు, నువ్వేందుకు సారీ అంటావు చూడే, దానికి నవ్వుకున్నాం మేము. ఓకే అలా అయింది. సో ఓకే రఘు, ఇంకో క్వశ్చన్ వేస్తా. ఈ స్క్రిప్ట్ అన్నది చాలా చాలా కాంప్లికేటెడ్. ఎందుకు తెలుసా, ఈవెన్ ఎడిటర్ కూడా ఏమన్నాడు తెలుసా, అన్న మీ ఫస్ట్ మూవీ ఇంత కాంప్లికేటెడ్ స్క్రిప్ట్ ఎందుకు ఎంచుకున్నారన్నా, ఏదో ఫ్లోగా సరదాగా ఒక కామెడీగా లవ్గా వెళ్ళిపోయింటే బాగుండేది కదా అన్నాడు. కానీ నేను ఎందుకు ఎంచుకున్నానంటే, మనది ఫస్ట్ మూవీ ఇక్కడ, ఓకే, మనకంత కాంటాక్ట్స్ కూడా లేవు ఎక్కువ. సో నేనేమనుకున్నానంటే, ఈ సినిమా తీస్తేనే, ఈ సినిమా రిలీజ్ అయితే ఏమైనా ప్రొడ్యూసర్స్ ప్రొడక్షన్ హౌసెస్ ఏమనుకోవాలంటే, అరే ఈ స్క్రిప్ట్ ఎంత నీట్గా డీల్ చేశారా అని. మేబీ 100% సక్సెస్ కానీ కాకుండా పక్కన పెట్టండి అది. కానీ నేను ఎంచుకున్న స్టోరీ ఇంత కాంప్లికేటెడ్గా ఈ కుర్రాడు ఎంత నీట్గా డీల్ చేశారా అనిపించుకోని చెప్పేసి నాకు ఒక ఐడెంటిటీ కోసం చేశాను. ఎందుకంటే అంత బ్యాక్ అండ్ ఫోర్త్ అన్నట్టు, బ్యాక్ అండ్ అటు ఇటు. సో అందుకు ఈ స్క్రిప్ట్ చేసేసారి, ఎందుకంటే త్రూఅవుట్ మూవీ చేసావు కదా, ఎక్కడన్నా అరే ఎందుకు చేశాడు ఇది ఎందుకు ఇక్కడ వచ్చింది, మళ్ళీ అటేమైనా అనిపించిందా, లేకపోతే మీకు తెలిసిందా మూవీ ఓకే స్క్రిప్ట్ నాకు తెలుసు అని? స్టార్టింగ్ లో నేను అందుకే స్టోరీ మనం స్క్రిప్ట్ చదివేటప్పుడే నీకు మధ్యలో వచ్చి ఇదే కదిలించుటాను ఆఫీస్ లో. అవునవును, ఇది ఎందుకు అది ఎందుకు, అసలు అలా ఎందుకు వచ్చింది, అసలు ఇలా ఉంటే ఎవడు నమ్ముతాడు, ఇట్లాంటివి ఎందుకు వేసాను అంటే, నాకు స్టార్టింగ్ లో అదే. సో నాకు మొత్తం నేను చదవలేదు కాబట్టి ఐ డెంట్ అండర్స్టాండ్. సో చదువుతున్న కొద్దీ నేను వచ్చి నీకు అప్పటికప్పుడు మళ్ళీ క్వశ్చన్స్ అడిగేటప్పుడు. చదువుకుండానే సినిమా ఓకే చేసినావా అంటే నీకు ఫుల్ చదువులే అంటే నువ్వు ఒక బుక్ ఇచ్చినావు, ఆ బుక్ లో మొత్తం చదివినా అంతే. సో అక్కడికి నాకు అంటే నాకు లైన్ మొత్తం అర్థమైపోయింది, లైన్ మొత్తం అర్థమైపోయింది. సో హౌ యు ఆర్ టేకింగ్ అనేది డిఫరెంట్. సో టేకింగ్ అనేది డైరెక్టర్ గారు చూసుకుంటారు, నాకేముంది అనుకున్నా. కానీ ఇంకా సీన్ బై సీన్ చదువుతున్నప్పుడు ఆ చేంజెస్ వస్తున్నప్పుడు అప్పుడు డౌట్ వచ్చేది, ఎందుకు ఇది అని చెప్పి. అందుకే నేను ఆఫీస్కి వచ్చి ఫస్ట్ మళ్ళీ ఏందన్నా ఇట్లుంది, అది ఎట్లుంది, ఇట్లా ఎందుకు వచ్చింది, ఆ టైంలో మళ్ళీ నేను క్వశ్చన్స్ అడిగేది. అందుకే అడిగేటండి. మీకు అనిపించింది, మీకంటే ఒకే వెర్షన్ చెప్పానమ్మా, మీ వెర్షన్ మీకు చెప్పాను నేను. రఘుకి అన్నాడు, ఎందుకంటే అది ముందు వెళ్తుంది బండి, మళ్ళీ వెనక్కి వస్తుంది, మళ్ళీ ఇంకోటి గేర్ వస్తుంది, ఇక అట్లా సపరేట్ ట్రాక్ అలా చెప్పేశారు. కానీ డీటెయిల్ గా అయితే నాకు స్టోరీ చెప్పలేదు సార్. బట్ మీరు ఇచ్చారు కదా, మీ అమ్మ స్క్రిప్ట్ పరంగా అయితే రఘు నువ్వేమనుకోద్దు రఘు, కానీ స్క్రిప్ట్ ఇస్తే మటుకు 100కి 100 ప్రియాంక ప్రసన్న సింగిల్ టేక్. నిజం చెప్తున్నా, విత్ వర్డింగ్ ఇంత కూడా మార్చుకోకుండా ఒక్క పదం మార్చరు తెలుసా వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్. అంటే ఇంకోటి చెప్తా, గర్ల్స్ కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకోటి చెప్తా, నీకు రఘు నీ కాన్సన్ట్రేషన్ వేరు ఉంటుంది. అంటే కాన్సంట్రేషన్ ఎక్కువ ఉంటది, ఈయనకి గర్ల్స్ మీద కాన్సంట్రేషన్ ఎక్కువ. అంటే హెల్పింగ్ నేచర్ ఎక్కువ గర్ల్స్ కానీ. నీ మొహం ఉంటుంది రఘు, హెల్పింగ్ నేచర్ ఎక్కువ కదా నీకు. కట్ చేసుకో. కానీ రఘు హెల్పింగ్ నేచర్ ఎక్కువ కదా, హెల్పింగ్ నేచర్ ఎక్కువ కదా లేడీస్. ఎవరు నువ్వు? మీరు ఎందుకు నన్ను అట్లా పోర్ట్రేట్ రాంగ్ చేస్తారు? ఏమన్నా ఆడియన్స్ చూసుకుంటే పాపం నిజంగానే గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఒక్క నిమిషం ఇట్లా బాబు ఆగండి, ఐ ఆమ్ సింగిల్ ప్లీజ్. ఇట్లాంటివి వస్తూనే ఉంటాయి, బట్ మనం పట్టుకోవద్దు. ఐఎమ్ సింగిల్. అదే చెప్తాను ఆడియన్స్. తన రఘు గద్వాల అమ్మాయకుడు, ఏం లేదు అమ్మాయకుడు, అమ్మాయకుడు. రైట్, డన్. ఇది కట్ చేసుకోండి. ఓకే, స్క్రిప్ట్ అయిపోయింది. సో తర్వాత రఘు, నీ దగ్గర మన దగ్గర నేను కూడా ఇది యాక్చువల్గా ప్రొడ్యూస్ చేద్దామని రాసుకున్న స్టోరీ ఇది. అందుకోసమే మినిమల్గా చేసుకున్నా, క్యారెక్టర్స్ మినిమల్, లొకేషన్స్ మినిమల్. సో ఓకే అయిపోలే మూవీ, మంచి స్క్రిప్ట్ స్క్రీన్ ప్లే అని చెప్పేసి మినిమల్ యాక్టర్స్ ఉన్నారు కాబట్టి ఈ యాక్టర్స్తో పాటు చాలామంది అందరితో యాక్ట్ చేశారు కదా.
మీరొక్కరు అందరితోనే యాక్ట్ చేశారు. అవును. ఓకే, మిగతా వాళ్ళు వాళ్ళ వెళ్ళిపోతారు. Correct, correct. కానీ ఫస్ట్ నుంచి ఎండింగ్ దాకా ట్రావెలింగ్ మొత్తం మీద ట్రావెల్ వెళ్ళిపోతారు characters cover వాళ్ళు. అలా ఉంటాయి. సో అందరి మీద మీ అభిప్రాయం ఒకరి మీద ఒకరు చెప్పండి. ఫస్ట్ మీ డాడీ, మన సారు, మన హైదరాబాద్ హెడ్ సారు భవానీ గారి గురించి మీ ఫీలింగ్. ఓకే, సో భవానీ గారి గురించి చెప్పినప్పుడు అయితే సో